స్వేచ్ఛ చనిపోవడం బాధాకరం. మాతో పాటు తెలంగాణ జర్నలిస్టుల ఫోరంలో యాక్టివ్గా పనిచేసింది. తెలంగాణ ఉద్యమంలో మహిళా జర్నలిస్టులు రావడానికి భయపడ్డప్పుడు చాలామంది జడ్జి కూడా రావడానికి భయపడ్డ సమయంలో కూడా స్వేచ్ఛ చాలా ధైర్యంగా ముందుకు వచ్చి మాతో పాటు పనిచేసింది. అనేక సమస్యల మీద స్పందించే మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఆమె చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఈ సమాజానికి కూడా ఆమె చనిపోవడం ఒక బాధగానే నష్టంగానే మనం భావించాల్సి వస్తుంది. ఈ మధ్య కాలంలో కూడా 2-3 సార్లు మాట్లాడింది. ఎప్పుడు మాట్లాడినా కూడా అన్నాన్ని పలకరిస్తూ వేరే వేరే విషయాలు అంటే ప్రొఫెషనల్ విషయాలు మాట్లాడి తప్పించి వ్యక్తిగత విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడేది కాదు. నాతో కలిసి TV9లో పనిచేసింది. నేను TV1 హెడ్గా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో కూడా అప్పుడే కొంచెం ఫ్యామిలీ డిస్టర్బెన్స్ మొదలైనప్పుడు నాతో కూడా అప్పుడు నోట్లో షేర్ చేసుకున్నప్పటికీ అప్పుడు ఫస్ట్ భర్తతో కొంచెం ఇష్యూస్ ఉండే. అప్పుడు తను కూడా చెప్పింది ఇట్లా హరాస్మెంట్స్ ఉన్నాయన్న అని తను అప్పుడు చెప్పి నేను వేరే ఉంటున్నా, నేను పిల్లతోని అమ్మ నాన్నతో ఉంటున్నాను అంటే సరేనా మంచిదే, నీకు నచ్చిన తిరిగా ఉండు, ఏముందని మేము కూడా ధైర్యం చెప్పాం. అట్లా ధైర్యంగా ఉన్న మనిషి స్వేచ్ఛ ఇట్లా నిర్ణయం తీసుకుంటుంది అనేది మేమైతే అసలు ఎవరు కూడా నమ్మలేకపోతున్నాం. సరే ఏది ఉన్నా సరే తండ్రి అనుమానాలని నివృత్తి చేయాలి. సరే ఉండొచ్చు, అనుమానాలు ఉండొచ్చు, అందరికి చాలా అనుమానాలు కనుక తండ్రి బంధువులు చేస్తున్న అనుమానాలని నివృత్తి చేయాల్సిన బాధ్యత అయితే పోలీసు అధికారుల మీద ఉన్నది. అంటే దాని గురించి ఇంకా ఎక్కువ మనం మాట్లాడలేం కదా, ఏం జరిగింది ఏంది అని చెప్పలేదు. ఎందుకంటే నిన్న వాళ్ళ తండ్రి కూడా ఒక ఛానల్లో మాట్లాడింది విన్నాను నేను. సో నిన్న మధ్యాహ్నం ఇద్దరితో కలిసి మాట్లాడినట్టు కూడా తను చెప్పడం జరిగింది కనుక ఏం జరిగింది అనేది శంకరన్నకే తెలియాలి. సో తను ఏమైతే అనుమానాలు వ్యక్తం చేస్తుండో వాటి మీద నివృత్తి చేయాల్సిన బాధ్యత అయితే పోలీసులు ఉంటుంది.